ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం జూన్ 14, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనము. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకిస్తున్న వాగ్దానము, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. ప్రియమైన దేవుని సంగమా, మనం ఈరోజు ఏ స్థితిలో ఉన్నామో, ఏ ఇబ్బందులతో బాధపడుతున్నామో, ఏ సమస్యలతో కొట్టాడుతున్నామో సమస్తము ఆయనకు తెలుసు. కనుక మనము మన ప్రతి ఒక్క సమస్యని ఆయన యొద్దకు పెట్టాలని ఆయన ఆశపడుతున్నాడు. మన భారం అంతా ఆయన మీద మోపమని ఆయన అనేక మార్లు వాక్యం ద్వారా మనకి సెలవించి ఉన్నారు. ఈరోజు నీ స్థితి బాగాలేదని నువ్వు బాధపడుచున్నావేమో, నీ పరిస్థితులు నీకు అనుకూలించట్లేదని నువ్వు బాధపడుతున్నావేమో, కానీ ఆయన నమ్ముకుని వల్ల ఆయన నీ పట్ల గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఇప్పుడు ఉన్నదానికంటే అత్యధికముగా ఊహించని విధముగా ఆయన నిన్ను మేలు కలిగి నిన్ను దీవించాలని, ఆయన నీకు మేలు చేయాలని ఆశపడుతున్నారు. మనం ఈ లోకంలో అనేక మందిని ఆశ్రయిస్తాము, కానీ మనకి వాళ్ళ వల్ల నష్టమే కానీ లాభం ఈరోజు కలగదు. కనుక ప్రియమైన దేవుని సంగమా, వాక్యం సెలవిస్తున్నట్టుగా తుదకు కొంచెమున్నను అది మహా అభివృద్ధి పొందుతుందని. ఇప్పుడైతే కొంచెం ఉంది, కానీ ఏదో ఒక రోజు అది పెద్ద వృక్షమై నీ కుటుంబాన్ని నిన్ను కంచె వేసే విధంగా ఉంటుంది. నీకు మేలుకరమైన దీవెనలు ఆయన కురిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.